ప్రెజెంట్ ఉన్న సీనియర్ హీరోస్‌లో బాలయ్య బాబు కన్సిక్యూటివ్ హిట్స్‌తో 400 కోట్ల గ్రాసర్స్‌తో టాప్‌లో ఉన్నారు. 'అఖండ' మూవీ నుంచి మొన్నొచ్చిన 'డాకు మహారాజ్' వరకు బాలయ్య 2.0 జర్నీ ఒక లెవెల్‌లో పరిగెడుతుంది. నెక్స్ట్ ఎలాగో 'అఖండ 2' అండ్ గోపిచంద్ మరినేని గారితో ఇంకో సినిమా ఉంది కాబట్టి మోస్ట్‌లీ ఇవి 2 కూడా ఆయన ట్రాక్ రికార్డ్‌ని కంటిన్యూ చేయొచ్చు. అయితే 4 వరుస హిట్లు కొట్టిన 400 కోట్ల గ్రాసర్స్ ఉన్నా కూడా సంక్రాంతి సీజన్‌లో వచ్చిన బాలయ్య బాబు సినిమాలు సంక్రాంతి విన్నర్ అవ్వడం 80% జరగలేని పనిలా ఉంది. ఇలా ఎందుకన్నానో నేను ఇప్పుడు చెప్పే స్టాటిస్టిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 2000 ఇయర్ నుంచి 2025 వరకు అంటే 25 సంవత్సరాల్లో బాలయ్య బాబు గారివి 12 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. తెలుగు హీరోస్‌లో సంక్రాంతిని ఎక్కువ వాడుకుందే బాలయ్య బాబు గారే. సో ఈ 12 సినిమాల్లో ఎన్ని హిట్స్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్స్ అయ్యాయి, ఎన్ని సంక్రాంతి విన్నర్‌గా నిలబడ్డాయో చూసేద్దాం. నెంబర్ 1 2000 ఇయర్‌లో జాన్ 7th నుంచి 15th వరకు టోటల్‌గా 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. చిరంజీవి గారి 'అన్నయ్య', మోహన్ బాబు గారి 'పోస్ట్ మ్యాన్', బాలయ్య గారి 'వంశోద్ధారకుడు', వెంకటేష్ గారి 'కలిసుందాంరా' అండ్ దాసరి గారి 'సమ్మక్క సారక్క'. ఈ 5 ఫిలిమ్స్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'కలిసుందాంరా' ఇండస్ట్రీ హిట్ అయ్యి సంక్రాంతి విన్నర్ అయితే బాలయ్య బాబు గారి 'వంశోద్ధారకుడు' అవుట్ రైట్ ఫ్లాప్ అయింది. 'అన్నయ్య' ఏమో క్లీన్ హిట్‌గా నిలిచింది. నెంబర్ 2 2001లో మళ్ళీ చిరు, వెంకీ, బాలయ్య క్లాష్ పడితే చిరంజీవి గారి 'మృగరాజు' ఫ్లాప్ అయింది. వెంకటేష్ గారి 'దేవీపుత్రుడు' కూడా సెమీ హిట్‌గా నిలిచింది. ఇంకా బాలకృష్ణ గారి 'నరసింహనాయుడు' గురించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్ మూవీ అయ్యి క్లియర్ సంక్రాంతి విన్నర్ అయింది. నెంబర్ 3 2002లో ఈసారి బాలయ్య, మహేష్ గారు, తరుణ్ గారి మధ్య క్లాష్ పడితే తరుణ్ గారి 'నువ్వు లేక నేను లేను' సూపర్ హిట్ మూవీ అయ్యి క్లియర్ సంక్రాంతి విన్నర్ అయింది. 'టక్కర దొంగ' ఏమో ఫ్లాప్ అయింది. ఇంకా 'సీమసింహం' అయితే అసలు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు నాకు. నేనైతే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ టైం వింటున్నా. నెంబర్ 4 2004లో జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలయ్య గారు, ప్రభాస్ అన్న అండ్ చిరంజీవి గారి మధ్య క్లాష్ పడింది. ఈ క్లాష్లో ప్రభాస్ గారి 'వర్షం' బ్లాక్ బస్టర్ అయ్యి క్లియర్ సంక్రాంతి విన్నర్ అయింది. ఇంకా చిరంజీవి గారి 'అంజీ', ఎన్టీఆర్ గారి 'ఆంధ్రవాలా' ఫ్లాప్ అయితే బాలయ్య గారి 'లక్ష్మీ నరసింహ' క్లీన్ హిట్ మూవీ అయింది. నెంబర్ 5 2008లో రవితేజ గారు, బాలయ్య గారు అండ్ సుమంత్ గారి మధ్య క్లాష్ పడితే సుమంత్ గారు 'పౌరుడు' ఫ్లాప్ అయింది. బాలయ్య గారి 'ఒక్క మగాడు' కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. క్లియర్ సంక్రాంతి విన్నర్గా రవితేజ గారి 'కృష్ణ' మూవీ నిలబడింది. నెంబర్ 6 2011లో ఎగైన్ రవితేజ గారు అండ్ బాలయ్య గారి మధ్య క్లాష్ పడింది. ఇంకో పక్కేమో 'గోల్కొండ హై స్కూల్' అండ్ సిద్ధార్థ గారి 'అనగనగా ఒక ధీరుడు' కూడా రిలీజ్ అయ్యాయి. ఈ క్లాష్ మధ్య బాలయ్య గారి 'పరమవీర చక్ర' అట్టర్ ఫ్లాప్ అయితే 'మిరపకాయ' సూపర్ హిట్ మూవీ అయ్యి సంక్రాంతి విన్నర్ అయింది. నెంబర్ 7 2016లో ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు, బాలయ్య గారు అండ్ శర్వానంద్ గారి మధ్య క్లాష్ పడితే ఎన్టీఆర్ గారి 'నాన్నకు ప్రేమతో' హిట్ అయింది. శర్వానంద్ గారి 'ఎక్స్ప్రెస్ రాజా' సూపర్ హిట్ అయింది. నాగార్జున గారి 'సోగ్గాడే చిన్ననాన్న' అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంటెంట్ తో వచ్చి బ్లాక్ బస్ట్ అయ్యి క్లియర్ సంక్రాంతి విన్నర్ అయింది. ఇంకా బాలయ్య గారి 'డిక్టేటర్' ఫ్లాప్ అయింది. నెంబర్ 8 2015లో శర్వానంద్ గారి 'శతమానం భవతి', బాలయ్య గారి 'గౌతమిపుత్ర శాతకర్ణి' అండ్ చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలిం 'ఖైదీ నంబర్ 150' రిలీజ్ అయితే 'శతమానం భవతి' బ్లాక్ బస్ట్ అయింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' క్లీన్ హిట్ అయింది. బట్ చిరంజీవి గారి 'ఖైదీ నంబర్ 150' నాన్ బాహుబలి రికార్డ్ సెట్ చేసి క్లియర్ సంక్రాంతి విన్నర్ అయింది. నెంబర్ 9 2018లో పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ బాలయ్య క్లాష్ పడితే కళ్యాణ్ గారి 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ అయింది. బాలయ్య గారి 'జయసింహకి' మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ ఇక్కడ 'అజ్ఞాతవాసి' మూవీ ఫ్లాప్ టాక్ తో 97 కోట్ల గ్రాస్ వస్తే 'జయసింహ' 48 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ అయింది. కాకపోతే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఏ మూవీ క్రాస్ చేసిందో దాన్నే విన్నర్ గా కన్సిడర్ చేస్తాం. సో 'జయసింహ' ఈజ్ ఎ క్లియర్ సంక్రాంతి విన్నర్. నెంబర్ 10 2019లో బాలకృష్ణ గారి 'కథానాయకుడు', వెంకటేష్ గారి 'F2' అండ్ రామ్ చరణ్ గారి 'వినయ విధేయ రామ' రిలీజ్ అయితే వెంకటేష్ గారి 'F2' తప్ప మిగతా 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. యునానిమస్ గా క్లియర్ సంక్రాంతి విన్నర్ వెంకీమామ కొట్టేశారు. నెంబర్ 11 2023లో చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ పడింది. చిన్న సినిమాలుగా సంతోష్ శోభన్స్ 'కళ్యాణం', 'కమనీయం' అండ్ సుధీర్ బాబు గారి 'హంట్' రిలీజ్ అయ్యాయి. చిన్న సినిమాలు 2 కూడా ఫ్లాప్ అయ్యాయి. బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' ఏమో క్లీన్ హిట్ అయింది. చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్ట్ అయ్యి క్లియర్ సంక్రాంతి విన్నర్ అయింది. ఇంకా లాస్ట్ వన్ ఈ 2025 సంక్రాంతికి రామ్ చరణ్ గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారి మధ్య క్లాష్ పడితే చరణ్ గారి 'గేమ్ చేంజర్' ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తో రన్ అయింది. బాలయ్య గారి 'డాకు మహారాజ్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇంకా 'గేమ్ చేంజర్' రిజల్ట్ తో ఈ 2025 సంక్రాంతి బాలయ్య బాబుదే అనుకున్న ఫ్యాన్స్ కి వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చి మొత్తం దుల్లగొట్టి పడేసింది. జనాల్లో దాని ఇంపాక్ట్ ని ఆల్ ఓవర్ పాజిటివ్ టాక్ వచ్చిన 'డాకు మహారాజ్' కూడా ఆపలేకపోయింది. ఫైనల్ గా ఈ 2025 సంక్రాంతికి యునానిమస్ విన్నర్ వెంకటేష్ గారు పట్టుకెళ్లిపోయారు. బట్ హిట్ టాక్ వచ్చిన 'డాకు మహారాజ్' ఇంకా 1 కోటి కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ అచీవ్ చేయడానికి స్టిల్ ట్రయింగ్ లో ఉంది. సో టోటల్ గా బాలయ్య గారి 12 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే 'జయసింహ' అండ్ 'నరసింహనాయుడు' మాత్రమే సంక్రాంతి విన్నర్స్ గా నిలబడ్డాయి. అయితే రెస్ట్ ఆఫ్ ద హీరోస్ లో వెంకటేష్ గారివి 10 సినిమాలు రిలీజ్ అయితే అందులో 6 సార్లు ఆయన సంక్రాంతి విన్నర్ అయ్యారు. ఆ లిస్ట్ లో 'కలిసుందాంరా', 'లక్ష్మి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు', 'గోపాల గోపాల', 'F2' అండ్ 'సంక్రాంతికి వస్తున్న' ఉన్నాయి. అండ్ రవితేజ గారివి 6 మూవీస్ రిలీజ్ అయితే అందులో 'కృష్ణ', 'క్రాక్', 'మిరపకాయ' అండ్ స్పెషల్ క్యామియో చేసిన 'వాల్తేరు వీరయ్య' మూవీస్ సంక్రాంతి విన్నర్ అయ్యాయి.
ఇంకా మహేష్ బాబు గారివి టోటల్ గా 7 మూవీస్ రిలీజ్ అయితే అందులో ఒక్కడు, బిజినెస్ మ్యాన్ అండ్ మల్టీ స్టారర్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సంక్రాంతి విన్నర్ గా నిలబడ్డాయి. అండ్ ఇంకా అల్లు అర్జున్ గారివి 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఆ రిలీజ్ అయిన 2 మూవీస్ దేశముద్రు అండ్ అల వైకుంఠపురంలో క్లియర్ సంక్రాంతి విన్నర్ అయ్యాయి. ఇంకా నాగార్జున గారివి టోటల్ గా 3 మూవీస్ రిలీజ్ అయితే అందులో సోగ్గాడే చిన్నినాయన అండ్ బంగారాజు మూవీస్ సంక్రాంతి విన్నర్స్ గా నిలిచాయి. అండ్ చిరంజీవి గారివి 5 మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అయితే ఖైదీ నంబర్ 150 అండ్ బాల్ తెరవేరయ్య మూవీస్ క్లియర్ సంక్రాంతి విన్నర్ అయ్యాయి. సో యునానిమస్ గా సంక్రాంతికి కింగ్ ఎవరంటే విక్టరీ వెంకటేష్ గారే. అది మళ్ళీ ఆయన సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి మరీ ప్రూవ్ చేశారు. అండ్ దట్స్ ఇట్ గైస్. సంక్రాంతి పండుగ మన టాలీవుడ్ హీరోస్ లో ఎవరికి బాగా కలిసి వచ్చిందో మీకు డీటెయిల్ గా అర్థమై ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ని సంక్రాంతి రిలీజ్ చేసినా కూడా బాలయ్య గారిని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విన్నర్ చేయడానికి ఎందుకు గ్రహాలు అనుకరించలేదో మీ ఒపీనియన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.